మేము అధికారంలోకి రాగానే పెన్షన్ డబుల్ చేస్తాం, ఇప్పుడు 2000 ఇస్తున్నారు, మేము వస్తే 4000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. కుర్చీలో కూర్చొని ఏడాది దాటింది, అయినా ఇప్పటిదాకా సప్పుడు చేస్తలేరాయే. దీంతోని వరంగల్ జిల్లా ఖానాపూర్ కాడ పెద్ద మనుషులు చూడుండ్రి ఏం చేసిండ్రో. ఆయన ఇచ్చిన వాగ్దానం 4000 ఇచ్చానని ఇయ్యలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. గరీబులకు వికలాంగులకు 6000 ఇస్తానన్నాడు. ముసలోళ్లకు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2-3 ఇస్తానన్నాడు. కంపల్సరీ ఇవ్వాలి, రావాలి, మాకు ఆదుకుంటా అని అన్నాడు. ఆ సంవత్సరంలో నాకు ఓటేయ అని అడిగిండు. మాకు అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి. ఆయన రేవంతన్ సారుకు తిప్పలే ఉన్నది పోన్రి. ఓ దిక్కు రైతు భరోసా వస్తలేదని, లోన్ల మాఫీ కాలేదని రైతన్నలు, ఇస్తానన్న 2500 ఏమైనాయని ఆడబిడ్డలు, స్కూటీలు ఏమైనాయని చదువుకునేటోళ్లు సర్కారోళ్ళ ఈపు సాపు చేసినంత పని చేసిండ్రు. 26 జనవరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేనోళ్ళకు కూడా పైసలు ఇస్తామని చెప్పి దాన్ని ఉట్టిదే చేసిండ్రని ఊర్లల్లో పబ్లిక్ మస్తు గరమైతున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఇట్లా మరల పడుతున్నారు. పాపం రేపు కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరుగుడు కష్టమే ఉన్నది పోన్రి.